ప్రధాన పార్టీలు అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ చెరొక మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పరిస్థితి ఏంటి? మరి భారతీయ జనతా పార్టీ కూడా తన ప్రభావాన్ని చూపించబోతుందా? ఎక్కడి నుంచి గెలవబోతుంది ఫస్ట్ మున్సిపాలిటీని? ఏమైనా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయా? ఇప్పుడు ఒకటి గారు ఉన్న పరిస్థితిని మనం అంచనా వేసినట్టయితే ఇప్పటి వరకు మీ స్క్రీన్ లో కనపడుతున్నటువంటిది 116 వార్డులు గానీ కౌన్సిలర్స్ గానీ వచ్చినట్టుగా వస్తుంది. 202 సారీ 202లో 118 కాంగ్రెస్, 58 టీఆర్ఎస్, 18 10. అంటే కాంగ్రెస్ దాంట్లో 210లో వాస్తవానికి సగం సీట్ల కంటే ఎక్కువ ప్రతిపక్ష పార్టీలు గెలుస్తున్నటువంటిది ఉన్నది. ఇప్పుడు 2500 మొత్తం కలిపితే కార్పొరేషన్ కు సంబంధించినవన్నీ కలిపితే 2996 సగము సీట్లన్న 1000-1500 వచ్చిన తర్వాత ఒక అంచనాకు రావడం జరుగుతుంది. ఏ పార్టీ ముందుకు వచ్చింది, ప్రజలు ఎవరిని ఆదరించినారు అనేటువంటి దాని కింద అప్పుడు మనం మాట్లాడడానికి ఏమైనా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళకు సీట్లు వస్తున్నటువంటి పరిస్థితి, ఎవరి అంచనాలకు తగ్గట్టుగా వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. వాస్తవానికి ఏమనుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ అసలు లేదు, అడ్రస్సే లేదు, 200 మీటర్ల లోతుకు తొక్కేసిన ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రసంగం చేసినప్పుడు కూడా, విమర్శలు చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజల తీర్పు ప్రజాస్వామ్యంలో మనం కాదనలేము. అట్లాగే అదర్స్ కూడా ఇప్పుడు 50, 60 అంటే సగం సీట్లు కూడా వాళ్ళు ఏం గెలవలేదు. వాస్తవానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలకు వచ్చిన సీట్లలో సగం సీట్లు వాళ్ళకి రాలేదు, కాంగ్రెస్కి ఏం రాలేదు. కాబట్టి 116, 118 చూపిస్తున్నారు. దాంట్లో సగం సీట్లు 118 మనం చూడొచ్చు. బీఆర్ఎస్ 58, బీజేపీ 16 అవన్నీ కలిపితే 84 అవుతుంది. 84 అంటే వాళ్ళు 118, 184 అంటే ప్రతిపక్ష పార్టీలకే ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి. అది ప్రజల్లో వచ్చినటువంటి తీవ్రమైన అసంతృప్తి. ప్రతిపక్ష పార్టీలు అంటే ఏంటి? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కొన్ని చోట్ల కలవబోతుందా ఏంటి? నేను ఆ మాట అనడం లేదు. ఏ తీర్పు రాకుండా మనం అట్లా మాట్లాడలేదు. అక్కడ వచ్చినటువంటి ప్రజల యొక్క తీర్పు ఎట్లా ఉంటది అనేటువంటిది ఈ పరిస్థితిని బట్టి మనం ముందు ఏదైనా నిర్ణయాలు పార్టీలు నిర్ణయిస్తాయి తప్ప ఇప్పుడు దాని గురించి కాదు. నేనేమంటున్నాను, 118 గెలిచిందండి వాళ్ళు. 118 గెలిస్తే అన్ని కలిపితే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి సగం వాళ్ళకి 70-90% వస్తాయి అన్నారు కదా. 90% ఎక్కడ వస్తున్నాయి చెప్పండి? ఇప్పుడు 90% అంటే 200లలో 80% వేస్తే 160 సీట్లు రావాలి కాంగ్రెస్ కు. 118 సీట్లు చూపిస్తారు. నిన్నటికి ఈ రోజుకి స్వరం మారుతున్నట్టు అనిపిస్తుంది. అటు బీజేపీ బీఆర్ఎస్ ది అసలు పూర్తి ఫలితాలు వ్యతిరేకం వస్తాయి అనుకుంటే కాస్త అనుకూలంగానే ప్రభుత్వానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది కదా. స్వరం ఏం మారలేదంటారా? ఇప్పుడు ఒక్కటండి, మామూలుగా వాళ్ళు అన్నారు 80% వస్తుందని. ఇప్పుడు మీకు వచ్చిన సమాచారం, మీ స్క్రీన్ లో చూపిస్తున్న సమాచారం వరకు ఎక్కడ వచ్చింది వంశీ గారు? రాలేదు కదా. 80% అంటే 280% అంటే 160 సీట్లు రావాలి వాళ్ళకు. 160 ఎక్కడ వచ్చినాయి? మీ స్క్రీన్ లో ఎక్కడ కనపడుతున్నాయి? 112, 113 కనపడుతుంది. ఇంకా ముందుకెళ్తే ఏం జరుగుతుంది అని తెలుస్తుంది కదా. కాబట్టి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అని. సరే, గెలవడం అంటే ఏముంది, గెలిపోవటములు 51 వచ్చిన వాడు గెలుస్తాడు, 49 వచ్చిన వాడు ఓడిపోతాడు, ఇంతే కదా. కాబట్టి చూస్తే మనకు భవిష్యత్తు చూస్తే ఏంది అనేటువంటిది. కాకపోతే ఇప్పుడు ఇండికేషన్ ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం ప్రజలు తీర్పు ఇస్తున్నారు. ఎక్కువ భాగం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. సరే, వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని మున్సిపాలిటీలు వస్తాయి రావచ్చు, నేను కాదంటలేను. ఎందుకంటే ప్రజల తీర్పును మనం శిరసావించాలి ప్రజాస్వామ్యంలో. అవునన్నా కాదన్నా మనకి ఇష్టం ఉన్నా లేకున్నప్పుడు కూడా అట్లా ఆ రకంగా చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇంకా కొంత సేపు చేస్తే ఒక 1000 దాటితే, 1500 దాటితే ఒక ఐడియా, టోటల్ ఐడియా ప్రజల మూడు ఎట్లా ఉంది తెలంగాణలో అనేటువంటిది ఆలోచనకు రావడానికి ఒక అవకాశం ఉంటుంది. నిరంజన్ గారు, ఏంటి మొత్తంగా వెంకటరెడ్డి గారు చెప్తున్నారు మీ ప్రభుత్వంపై అయితే వ్యతిరేకత ఉంది, వచ్చే ఫలితాలు ప్రతిబింబంగా కనపడుతున్నాయని చెప్తున్న పరిస్థితి, ఏం ఆన్సర్ చేస్తారు?